బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు గేమింగ్ వైట్కి అయితే స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మనకైతే సోలారా గురించి అయితే ఒక కొత్త వాచర్స్ అయితే వచ్చినాయి. వీటిని ఎలా కలెక్ట్ చేసుకోవాలి అయితే మీకు అయితే చూపిస్తాను. ముందు వాచర్స్ చూద్దాం. ఆ వాచర్స్ చూపిస్తాను ఉండండి. ఇదిగోండి ఆ వాచర్స్ అయితే ఇవే అనమాట. టోకెన్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ ఫర్ రివార్డ్స్ ఇన్ ద 8th యానివర్సరీ ఈవెంట్. అంటే ఫ్రీ ఫైర్ 8th యానివర్సరీ వస్తుంది కదా, అందులో యూజ్ చేసుకోవడానికి అయితే వస్తాయంట ఈ టోకెన్స్. మరైతే ఈ టోకెన్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. ఈ టోకెన్స్ ఫస్ట్ మనం మెయిన్ కలెక్ట్ చేసుకుని అయితే చూపిస్తాను ఉండండి. సోలార్ మ్యాప్లో అయితే అయితే కలెక్ట్ చేసుకోవాలి. కొత్తగా సోలార్ మ్యాప్ అయితే వచ్చింది కదా, అందులో అయితే మనం ఈ టికెట్స్ అయితే కలెక్ట్ చేసుకుని అలా కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను గైస్. ఇదిగోండి మనకైతే సోలార్ మ్యాప్ అయితే వచ్చింది, చూపిస్తాను ఉండండి. ట్రైన్లోకి వెళ్ళక మళ్ళీ వీడియో మనమైతే వచ్చేసాం గాయస్. మనమైతే టీవీ టవర్ దగ్గర అయితే దిగాలన్నమాట. టీవీ టవర్ అక్కడ వెళ్ళి దారిలో ఉంది. టీవీ టవర్ దగ్గర ఎందుకు దిగాలంటే చూపిస్తున్నాను. అక్కడ మనకి టికెట్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అక్కడ పైన మనకి రౌండ్గా ఒక స్పియర్ షేప్లో కనిపిస్తుంది కదా ఒక హౌస్ మీద అయితే దిగండి. మనతో ఒక 8 ఉన్నాడు. దొరికేసినట్టు పర్లేదు, నేను మళ్ళీ రివర్ అవుతుంది, ఎక్కడికే దిగొచ్చు. ఏదేమైనా సరే ఈరోజు మీకు అయితే అలా కలెక్ట్ చేసుకుని అయితే చూపించేది ఎడతా. కింద అయితే ఎనిమిది ఇంకా అలాగ ఉన్నాడో మనం దిగుతాం పైన. ఓకే, కిందకి వెళ్ళిపోయాడు. మనమైతే ఇక్కడ దిగాక ఇలా రాగానే ఇక్కడైతే మనకైతే ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి కెలీ రూమ్ అంటే దీని అయితే కెలీ రూమ్ అంటారంట. ఇక్కడికి అయితే వచ్చి ఏమంటే మనకి ఇక్కడ సమ్ ఐటమ్స్తో పాటు టికెట్ కూడా వస్తుంది. ఈ టికెట్స్ మనం కలెక్ట్ చేసుకొని షిట్ ల్యాగ్. ఓకే, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆడడం వల్ల సరిగ్గా టచ్ ఏం పనిచేయట్లేదు గైస్. చూసారు కదా టికెట్ ఎలా కలెక్ట్ చేసుకోవాలో, అలాగైతే ఆ టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. నా గురించేనా? అందుకని ఇక్కడ యూస్ కొట్టుకుంటే మనకు అవసరమైన ఐటమ్స్ ఎన్ని వస్తాయి గైస్. ఇక్కడ పోస్టర్ ఉంటుంది కదా సోలారా. పర్లేదండి, ఎలాగో మీకు అది చూపిద్దాం అనుకోండి కదా, చూపించేశాను. అలాగైతే మనం ఆ టికెట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టికెట్ వాళ్ళు యూజ్ చేయడానికి చెప్పాను కదా, 8th యానివర్సరీ స్పెషల్ కింద వచ్చే ఈవెంట్స్లో అయితే మనం ఆ టికెట్స్ యూజ్ చేసుకొని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఏం చెప్పాలి గైస్, ఇంకా అందుకే సోలార్ ఇంటర్ఫేస్ ఈవెంట్. ఈ ఇంటర్ఫేస్ ఈవెంట్లో ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ ఒకటి కంప్లీట్ చేసుకున్నాండి. ఇక్కడైతే మనం ఇలా 8 టోకెన్స్ వస్తాయి. ఇలా డైలీ టాస్క్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే 8 టోకెన్స్కి మనం ఇదైతే చేసుకోవచ్చు. 8 టోకెన్స్కి 20% అయితే అవుతుంది. అయ్యా, ఇప్పుడు టోకెన్స్ క్లెయిమ్ చేసుకున్నాం కదా, క్లెయిమ్ చేసుకున్నాక ఇక్కడ ఈ టోకెన్స్ని చెయ్యాలి. ఇప్పుడు 60% ఉంది కదా, 8 టోకెన్స్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ ఇక్కడ S4 కొడితే ఇదేమో 80%కి వెళ్తుంది. అలా ఒక 5 టైమ్స్ వేయాలి. ఇప్పుడైతే టీవీ టవర్ దగ్గర అయితే 60% అయింది మనకి. తర్వాత అవుతాయి ఇంకా మనకి గ్రాండ్ ప్రైజ్గా అయితే ఈ అమౌంట్ అయితే వస్తుంది. స్క్వాడ్ ఛాలెంజ్ అంట, ఈ అమౌంట్ అయితే వస్తుంది. పర్లేదు, ఏదో ఒక మాదిరిగా బాగానే ఉంది. అందుకని గాయస్ మనకు కొత్తగా వచ్చిన లక్కీ రాయల్ అయితే చూద్దాం. లక్కీ రాయల్ అయితే ఫస్ట్ అయితే మ్యాక్స్ ఫైర్ పవర్ అని చెప్పి ఒక మిషన్ గన్న ఈవెంట్ అయితే వచ్చింది. మనకి ఇందులో అక్కడే టైం అవుతా ఇందులో పెట్టొద్దు. ఇంకేమన్నా ఇవి వద్దులే.
ఇవి అయితే తీసేసాం. ఎలాగో పెట్టుకుని మన దగ్గర బోల్డ్ అంత ఉంది. ఇదైతే మనకైతే మ్యాక్స్ ఫైర్ పవర్ అనేది ఒకటి అయితే వచ్చింది. రక్కీ అయితే ఫెడెడ్ వీల్ వచ్చింది. ఇది వచ్చింది కేజీఎఫ్లో పెద్దమ్మ తల్లి ఉంటుంది కదా, మిషన్ గన్ అలాగ ఉంది చూడ్డానికి అయితే. నెక్స్ట్ మనందరి ఫేవరెట్ MP40 పోకర్ రింగ్. ఇందులో అయితే నేను స్పిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు కూడా పోకర్ MP40 అంటే ఇష్టమే. మీకు ఇందులో రాకపోతే కనీసం ఆ టోకెన్ స్టిక్కర్ అన్నా మనం తీసుకొచ్చి. ఇందులో అయితే గ్రీన్ కలర్ MP40 ఉంది, ఇంటర్నల్ MP40, అంతేకాకుండా బ్లాజింగ్ హార్ట్, డ్రీమీ క్లబ్, ఈ మూడైతే ఇందులో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి అయితే కొద్దిగా అటు ఇటు ఉంటాయి అనుకోండి. మెయిన్ పోకర్ MP40 అయితే ఇవి. ఫస్ట్ ఏమో ఫ్లాషింగ్ స్పేడ్, ఇంకోటి ఏమో రాయల్ ఫ్లష్. ఈ రెండు అయితే మెయిన్ అనమాట. అసలు ఈ గరేనా ఉన్న ఏమనాలి గైస్, షూ రాయల్ అంట. మీకు ఎవరికైనా షూ రాయల్ కావాలో స్పిన్ చేసుకున్నాక ఈ షూ రాయల్ అయితే అంత ఇంట్రెస్ట్ లేదు. మొసలంట, షార్క్ అంట, టైగర్ అంట, బాత్ అంట, అసలు ఎవరు తిప్పుతాడు గైస్. ఇదేమో సూపర్ స్టార్ రింగ్ ఈవెంట్ అంట. లోడ్ అవుతుంది, పర్లేదు బాగానే ఉన్నాయి. నాకు మెయిల్ బండ్లు అయితే నచ్చింది, తిప్పాలని ఉంది కానీ నేను తిప్పను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన దగ్గర డైమండ్స్ అయితే లేవు. డైమండ్స్ నాకు తిప్పచ్చు కాలితే. నెక్స్ట్ స్కై డైవ్, ఇది ఇంకో 9 daysలో వెళ్ళిపోతుందండి. ఇదైతే మనకి మిడ్ నైట్ ఏస్ ఈవెంట్స్లో వచ్చింది. ఇది బాగుంటుంది. నాకు ఈ స్కై డైవ్ కూడా నచ్చింది గైస్, చెప్పి మర్చిపోయాను. ఇప్పుడు పెట్టుకున్నాం చూసారు వీలిష్లో, నేను నుంచి పెట్టుకుంటాం అనేసి. నెక్స్ట్ వెపన్ రాయల్, ఇదైతే మొన్న వచ్చింది అనమాట. గోల్డెన్ ఫ్లాష్ స్పాష్ 12 అనమాట. గోల్డెన్ ఫ్లాష్ పర్లేదు బాగానే ఉంది. మన లక్ గురించి స్పిన్ చేసి చూద్దాం. అబ్బా మనకు అంత లక్ లేదు. 10 స్పిన్ చేసేద్దాం, ఎలాగో ఉన్నాయి కదా, ట్రై చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ పేరు మీద అయితే ఇస్తున్నాను, ఏమవుతా చూద్దాం. పర్లేదండి, ఈ ఎక్స్చేంజింగ్ టోకెన్స్ వచ్చినా సరే మనకేం పర్లేదు. ఓకే, ఇంకొక 2 స్పిన్స్ అయితే అవుతాయి. ఓకే పర్లేదు గైస్, మనకు వచ్చిందంటే సర్దుకుపోదాం. ఇంకోటి అయితే గోల్డ్ రాయల్స్ ఫ్రీ స్పిన్ అంటే చెప్పేద్దాం. నెక్స్ట్ గోల్డ్ రైడ్ కూడా అప్డేట్ కాబోతుంది. అప్డేట్లో ఏమొస్తుందో చూపిస్తానులేండి మీకు. ఇంకేముందుగా చూపించడానికి ఈవెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోయాను. సోలారా రష్ టుగెదర్ అని ఒకటి అయితే వచ్చింది. ఇందులో అయితే మనకి ఇది ఏదో వచ్చింది అనమాట. బూయా ఫ్రమ్ డే టు నైట్ అంట. పర్లేదు బాగానే ఉంది. ర్యాంక్ అప్ ఇన్ సోలారా. ఇందులో అయితే మనకైతే వెహికల్ స్కిన్ అయితే ఫ్రీగా వస్తుంది. నిజంగా నైస్ అనే చెప్పుకోవాలి. వెహికల్ స్కిన్ చూసుకుంటే పర్లేదు. పికప్ ట్రక్దే సోలారా డాష్ బాగుంది గైస్. ఇంకా ఓకే, ఇంకొక 8 కిల్ చేస్తే మనకైతే ఇదైతే వచ్చేస్తుంది. సే చీజ్ ఇది కాదు గైస్, మెయిన్ ఓల్డ్ ప్లేస్కి అయితే గుర్తుంటుంది ఇది. ఇప్పుడు ఈ ఇమోట్ అయితే చాలా రేరు. సోలారా వాళ్ళు ఒక 30 days ఫ్రీగా అయితే ఇస్తున్నాడు సెల్ఫీ ఇమోట్. అసలు ఎంత బాగుండేదంటే గైస్, ఇది ఒక 30 days ఫ్రీగా తీస్తున్నాడు. లాగిన్ 1 day, టేక్ పిక్చర్ యూజింగ్ కెమెరా సిస్టమ్ ఇన్ సోలారా. అంటే ఇప్పుడు కొత్తగా కెమెరా వచ్చింది కదా గైస్, అంటే కెమెరా బటన్ వస్తుంది. ఇమోట్లో ఎత్తే పక్కన కెమెరా బటన్ వస్తుంది కదా, అది అక్కడ అది సోలార్ మ్యాప్లో కెమెరా సిస్టమ్స్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం దిగొచ్చు. ఇప్పుడు కెళ్ళి రూమ్ చూసాం కదా మనం, అక్కడ అలాగా ఎల్లో కలర్ లైట్లు అయితే వెలుగుతుందో, మిగతా షాట్లో కూడా అలాగే గ్లో అవుతుంది. అక్కడికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. కింద టేక్ ఏ ఫోటో ఎట్ 3 different లొకేషన్స్ ఇన్ సోలారా. అదే టీవీ టవర్లో కూడా లొకేషన్ ఉంది ఫోటో దిగడానికి, అలా తీసుకోవచ్చు. సోలారా రష్ ఇదైతే మనకి కెల్లీ షో లాంటిది ఉంటుంది అంతే గైస్. ఇదైతే మనకి అది దాని గురించి చెప్తుంది. బూయా ప్రీమియర్ లీగ్, ఇందులో ఎవరైనా తీసుకుపోతే తీసుకోండి గైస్. అంటే పర్పుల్ క్యాప్ ఆరెంజ్ క్యాప్ అయితే వస్తున్నాయి. జాయిన్ ద ఫైనల్స్, ఇది ఆల్రెడీ వచ్చేసిందా? ఇదైతే చూసుకోలేదు గైస్ నేను. సరే క్లైమర్ కొట్టచ్చు. ఇందులో చూసుకుంటే మనకైతే షూస్ అయితే వచ్చినాయి. బ్లాక్ రన్నింగ్ షూస్ అంట. పర్లేదు గైస్ బాగానే ఇచ్చాడు. జాయిన్ ద బీపీఎల్ అనేది వచ్చింది.
ఇందులో అయితే మనం ఇందులో అయితే వచ్చిందనుకోండి, డైలీ మిషన్స్ కంప్లీట్ చేసుకొని టేక్ షాట్ ఉంటుంది, టేక్ యువర్ షాట్, అందులో చూపిస్తున్నాను. అలా ఆడుతూ అయితే రన్స్ కొట్టాలి. రన్స్ కొట్టిన ఫలం అయితే మనకైతే చూపిస్తాను. అలా మనం ఫ్రీ ఫైర్ దగ్గర డ్రాగ్ చేస్తామో దీన్ని కూడా అలాగే డ్రాగ్ చేస్తే 6 వెళ్తుంది అనమాట. ఫ్రీ ఫైర్లో మనం డ్రాగ్ చేస్తాం కదా, అలాగే దీన్ని కూడా డ్రాగ్ చేస్తే 6 వెళ్తుంది. మనం మామూలుగా నొక్కామనుకోండి సింగిల్స్ అలా వెళ్తే, డ్రాగ్ చేస్తే మాత్రం ఎక్కువ వెళ్తాయి. ఇదిగోండి ఇక్కడ ఇలా 200 వరకు వెళ్తే ఫస్ట్ ఏమో ఇది లూట్ ట్రాఫీ కేస్ అయితే వస్తుంది, దాని తర్వాత ఏమో ఆరెంజ్ క్యాప్ వస్తుంది. అలాగే ఇందులోకి వస్తున్నామో ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. డీల్ డ్యామేజ్ అంట, డీల్ డ్యామేజ్ 25,000 డీల్ డ్యామేజ్ మనం కంప్లీట్ చేస్తామండి. బూయా చేస్తే మనకైతే బూయా స్కేట్ కూడా అయితే వస్తుంది. ఓకే, బౌల్ ఫర్ బూయా. ఓకే, నైస్. న్యూ క్రికెట్ మోడ్ ఇది అయితే మనం పెట్టచ్చులేని వీడియో తర్వాత, ఇంకేం వెళ్ళిపోదు కదా, అలాగే ఉండిపోద్ది. 20 to 25th మే. ఓకే, ఇప్పుడు ఎంత ఎందుకే లేదు. ఓ మై గాడ్, ఈరోజు లాస్ట్ డే గైస్. ఇది 10 times పోయి 10 times బూయా కొట్టాలంట. ట్రై చేద్దామంటే ఆడేద్దాంలే. క్రాఫ్ట్ అండ్ మ్యాప్స్ అయితే కొత్తగా వచ్చింది, నాకైతే ఏం నచ్చలేదు. ఇదైతే న్యూస్ అనమాట. గేమ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఇది సోలారాలో మనకి మ్యాప్ డౌన్ చేసుకుంటే షూస్ అయితే ఫ్రీ చేస్తున్నాను, క్లెయిమ్ చేసుకున్నాను. సోలార్ ఇంటర్ఫేస్ ఉంది కదా గైస్, అందులోనే వస్తుంది. ఇది కెల్లీ షో, ఎవరైనా చూడకపోతే తెలిసి చూడండి. ఒకవేళ మీరు కెల్లీ షో చూడలేదనుకోండి, మీకు కొత్త క్వశ్చన్ అప్డేట్లు అందుకో తెలియదు, కెల్లీ షో చూస్తే అన్నీ తెలిసిపోతాయి. గేమ్ అప్డేట్స్, క్యారెక్టర్ స్కిల్ అప్డేట్స్ అన్నమాట. ఇది అందుకని గైస్ మీకు ఒకటి చూపించాలి, చూడగానే ఒకటి గుర్తొచ్చింది అనమాట. ఇప్పుడు మనం ప్రీసెట్లోకి వెళ్దాం. మామూలుగా మన 36 క్యారెక్టర్ ఉంది కదా, Let's create some more trouble. ఇంకోండి క్యారెక్టర్ ఎపీరియన్స్ అయితే ఎక్విప్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం ఇక్కడ మనకి డీజేలో అయితే ఎక్విప్ చేసుకోవడం ఉంది. డీజేలకు ఎక్విప్ చేసుకున్నాం చూడండి, డీజేలకు కానీ స్కిల్ మాత్రం 36 స్కిల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన స్కిల్ యూస్ చేసుకోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం మన డీజేలోకి మాత్రమే ఉంటాడు. ఇది మన డీజేలో అంటే కావాలి. ఇక్కడ సోనియా క్యారెక్టర్ ఎపీరియన్స్ అయితే Adapting to change is the nature of evolution. ఇక్కడేమో ఊకాంగ్ పెట్టుకోవచ్చు. అలాగే Patience, kindness, and restraint, everything for the family. Every act of bravery echoes in it. Meet my dearest friend. No prison can hold me now. ఇక నేను ఓరిన్ పెట్టుకుంటాను, క్యారెక్టర్ ఓరిన్. కానీ ఏమో ఇక్కడ చూస్తానేమో స్కిల్ ఏమో శాంటినో. ఇలాగైతే కొత్తగా అయితే స్కిల్ అయితే వచ్చిందనమాట. ఇది ఎవరన్నా చూడకపోతే చూడండి. ఇదైతే నైస్ అప్డేట్, నాకు బాగా అనిపించింది ఈ అప్డేట్ ఒకటి. అంతకాకుండా గైస్ పెట్ కూడా అలాగే మార్చుకోవచ్చు. ఇదిగోండి పెట్, నాకు ఈ ఉల్ఫ్ నచ్చింది, కానీ ఏమో ఉల్ఫ్ నాకేమో ఈ గ్రద్ద ఇష్టం. ఉల్ఫ్ ఏమో ఇదేంటిది ఇదే పాండానే. 10 HP అయితే ఇస్తుంది కదా ఇది పాండా. ఇది ఎక్విప్ చేసుకున్నాం, ఎపీరియన్స్ అయితే ఎక్విప్ అవుతుంది. ఇక్కడ మనకి ఇది కనిపించిన ఇక్కడ మాత్రం పాండా కనిపిస్తుంది, ఎందుకంటే పాండా మన హెచ్పి కోసం పెరుగుదల కోసం పెట్టుకున్నాం కదా, పాండా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది, కానీ స్కిల్ మాత్రం పాండా స్కిల్ ఉంటుంది. ఓకే గైస్, ఇదైతే వచ్చిన మేజర్ అప్డేట్ అంటే ఒక చిన్న అప్డేట్ యూజ్ అవుద్ది. అంతేకాకుండా గైస్ గ్లూవల్ అయితే చూపించాలి మీకు. ఇక్కడ గ్లూవల్ స్మార్ట్ త్రో ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటే ఆటో స్విచ్ బ్యాక్ టు వెపన్ ఉంటుంది. దీన్ని కూడా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక చూపిస్తాను ఉండండి మీకు. ఇప్పుడు ఇందులో ఆడదాం, లోన్ వుల్ఫ్లో ఆడదాం మనం. లోన్ వుల్ఫ్ అంటే లోన్ వుల్ఫ్లో మీకు చూపిస్తాను చూడండి. గ్లూవల్ ప్రెస్ చేస్తే గ్లూవల్ అడిపోయి, అంటే గ్లూవల్ స్మార్ట్ త్రో ఎలా ఉంటుంది అలాగే గ్లూవల్ పడిపోద్ది. మళ్ళీ స్విచ్ బ్యాక్ టు వెపన్లోకి మారిపోద్ది అనమాట. చూడండి మీరే. Free Fire India. ఓకే మనకు వచ్చింది. ఓకే
స్ట్రీమ్ హెచ్డీలో కూడా కొద్దిగా సెట్టింగ్స్ అయితే మార్చారు. సెట్టింగ్స్ మార్చడానికి ఏం కాదు గైస్. ఇదిగోండి గ్లూ వాల్ వేసామా మళ్ళీ వెపన్లోకి వచ్చింది చూసారా. ఈ వెపన్ స్విచ్ కూడా కొట్టలేదు. ఈ వెపన్ స్విచ్ కూడా కొట్టలేదు, అదే తిరిగి వెపన్లోకి వచ్చింది. మనం జస్ట్ గ్లూ వాల్ వేసిన వెంటనే వెపన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇదైతే వచ్చిన అప్డేట్ అనమాట. కాకుండా మనకి ఇది ఉన్న కదా కస్టమైజ్ చూడు అయితే మనం 100 వరకు ఉండేది కదా, ఇప్పుడు అయితే 200 వరకు అయితే పెంచుకోవచ్చు. ఫోన్ కూడా లేకపోతుంది గైస్ మంది. మజా ఆగయ్యా బీడు. అంటే ఏదో పని ఆడేస్తానమాట లోన్ ముప్పు సరదాగా. ఎనిమిది గన్ ఏం చేస్తాడు చూద్దాం. ఎస్ వీడి MP5 1. పాపం ఫీల్ అయినట్టు పెట్ట ఆయన సార్లు చంపేసామని. ఏ బాబు వెనకమాల బ్యాక్ సైడ్ వెనక కొద్దిగా చూడు మళ్ళా. యో కొద్దిగా చూసుకో. ఒకసారి టీమప్ చేద్దామంటారు. మీతో ఏమంటాడా? ఒకసారి కొట్టామంటే ఏమవుద్ది. టీమప్ చేసేది చూద్దాం. ఓ బ్రో టీమప్ ఏ కొట్టేస్తున్నావే నువ్వు. నేను సర్లేండి టీమప్ చేద్దాక తప్పుకుంటలేదు కదా ఇంకా అనేది. మన MP40 అయితే ఇద్దాం. MP40 ఏం బాగుంటుందండి. ఒకటి M10 చేద్దాం. కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఏదో చేద్దాం కాబట్టి ఇచ్చాము. సరే ఓన్లీ 1 అటాక్ ట్రై చేద్దాం గైస్, ఏమవుతా చూద్దాం. ఓ భయ్యా ఏంటి కుయ్యత్నాయి. చుట్టూ తిరిగి వస్తాడు చూడండి పైకి ఎక్కడ. బ్రో జస్ట్ నీకు 1 ట్యాప్ పడతాను. ఫుల్ మ్యాగ్జిన్ దింపేశాడు గైసాడు. పర్లేదు నెక్స్ట్ ఇది ఏం కట్టింది దాంతో 1 ట్యాప్తోనే ఫినిష్ చేద్దాం ఈ మ్యాచ్. మనం ఏదో కొట్టేసి ఫినిష్ చేసేచ్చు ఈ మ్యాచ్. 1 ట్యాప్ గురించి వెయిటింగ్. 1 ట్యాప్ కొట్టే ఫినిష్ చేద్దాం. M1W7 గ్రోజా మినీ యూజీ ఎందుకురా? డిసర్ట్ తీయచ్చు కదరా, ఉంది కదరా డిసర్ట్ లేదనుకుంటే అనుకోవచ్చు కానీ. బచ్చే పర్లేదు. టీమా పగైసాడు అంటే కూర్చున్నట్టయితే కనిపించింది. బచ్చే పైకి ఎక్కడా బచ్చే ఏదైనా పర్లేదు రానే చూసుకోవచ్చు. అరే నాకు కోపం తెప్పి అసలు రికార్డింగ్ చాలాసేపు అయింది. ఏందన్నా నాతో నన్ను మినీ అయితే కొడతాను ట్రై చేస్తున్నాడు.
అయితే వచ్చిన పెట్టేసి ఆల్మోస్ట్ చెప్పాను. ఇది గ్లూవల్ స్మార్ట్ 3 ఇది ఆన్ చేసుకుంటాం వల్ల రూమ్ అయితే ఆడొచ్చుకొని ప్యాక్ వేసుకోవడానికి అయితే కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది రూమ్లో గ్లూవల్ ప్యాక్ వేసుకోవడానికి. నాకు తెలిసి ఆఫ్ చేసి ఉంచడం బెటర్. అంటే స్మార్ట్ 3 ఉంచుకున్న వాళ్ళు స్మార్ట్ 3 ఉంచుకోండి, కానీ ఇదైతే ఆఫ్ చేసి పెట్టుకోవడం బెటర్. నేనైతే స్మార్ట్ 3 కూడా అంతలా అన్న కాబట్టి స్మార్ట్ 3 కూడా ఆఫ్ చేసి పెట్టాను. ఇది గైస్ మన వీడియో అయితే. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకుని పెట్టుకోండి. మనం పెట్టిన ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే బాయ్, ఓకే గైస్, బై బాయ్, సీ యు లేటర్ ఇన్ నెక్స్ట్ I'm the వీడియో. leader of the pack.